టీవీ45 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళంలో క్యాన్సర్ రోగిని పరామర్శించిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను చూడాలని కోరిన క్యాన్సర్ పేషెంట్స్ కోరికను గమనించి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జర్నలిస్ట్ ఆనంద్ నివాసానికి హోంమంత్రి అనిత వెళ్లారు. లతాశ్రీని పరామర్శించి ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ లతశ్రీని పరామర్శించేందుకు హోంమంత్రి అనిత 8 సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న లతశ్రీని హోంమంత్రి అనితను చూడాలని కోరిన లతశ్రీ ధైర్యం చెప్పి మంత్రి అనిత ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదు, రత్నాలు లాంటి 2 పిల్లలున్నారు, త్వరగా లతశ్రీ కోరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ప్రభుత్వం వైద్యపరమైన సహాయ సహకారాలు అందిస్తుందని హోంమంత్రి అనిత తెలిపారు. చెప్తాను చూడు, 9 years నుంచి మీరు భోజనం లేకపోయిందండి, ఎంత ధైర్యంగా ఉన్నాం. రెక్టిఫై వస్తుంది, నేను అంతా రెక్టిఫై హలో 5th 6th చదువుతున్నాను చెప్పు. 6th యూజువల్లీ 9th ఇలాగే మీ దగ్గర అలా కంటిన్యూ చూస్తూనే కూర్చోవచ్చు. అది 4 o'clock పెంచిన తర్వాత బీచ్ దగ్గర ఇవన్నీ అలా కూర్చొని చూస్తే ఆ రోజు ఫుడ్ కూడా లేకుండా ఆ రోజు చూస్తే టెంపరేచర్ పెరిగిస్తాయి. అంటే ఇంకా ఇవి ఉన్నాయని ఒకటే, ఈవెన్ బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ పవర్ కూడా అయిపోయింది. 9 సంవత్సరాలు నేను భోజనం చేసి 9 years. ఎస్పెషల్లీ పిల్లలు, మీ సిస్టర్, వీళ్ళందరికీ ఇచ్చిన సపోర్ట్ కూర్చోగలిగిందా, కూర్చోగలిగింది నెక్స్ట్ 9th వస్తాం. ఏంటి సిబిఎస్ఈ స్టేట్ సిబిఎస్ఈ 6th వస్తావా? 7th వస్తావా? అందుకే ఆ రోజు వీడియో ఎలాగా ఫైండ్ అవుట్ టైంలో కూడా నాకు తెలియని పరిస్థితి. ఇంచుమించుగా నాకు 49 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాను. మీ దగ్గర డబ్బులు వస్తాయి రావడం అసలు ఎలాగ అల్టిమేట్ అయిందో కూడా తెలియని పరిస్థితి. అది ఒక్కసారి మైండ్ ఎలా సెట్ అయిపోయింది. మిమ్మల్ని టీవీలో చూసిన తర్వాత నుంచి మీ ఎలక్షన్ ప్రచారం టైంలో ఫీల్ వచ్చేసింది. మీకేం టెస్ట్ కూడా చేయలేదు. దానికి ఒక విషయం టెస్ట్ కూడా లేదు. ఆ వాయిస్ ఇన్స్పిరేషన్ ఏమి ఎవరికి అనిపించింది. ధైర్యంగా ఉండాలి. ఓకేనా? మీరు రమ్మన్నారు, నేను వచ్చాను కదా, చాలా ధైర్యంగా హ్యాపీగా ఉంది కదా. మీరు హ్యాపీగా ఇంకా హ్యాపీగా ఉండి రికవరీ వస్తే నేను హ్యాపీగా ఉంటాను. అలాగేనా? పిల్లలు చూడండి చక్కగా ఉన్నారు. మీకు ఓకే చెప్పండి. ఇన్స్పిరేషన్ అయ్యి పిల్లల కోసం ఇన్స్పిరేషన్ ఎక్కువైపోయింది. ఇన్స్పిరేషన్ అయిన తర్వాత మీరు మాట్లాడటం చూసిన తర్వాత సొల్యూషన్స్ నాకు డాక్టర్ కూడా ఒకసారి మెరాకిల్ ఏంటి ఇలా జరిగింది జనాలు ఆయన ఆశ్చర్యపరిస్థితి నాకు అడిగితే ఏంటి టీవీలో మళ్ళీ చూపించి యూట్యూబ్ ఆన్ చేసి మీరు ప్రత్యేకంగా చూస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ మార్కెట్ ఏమీ కాదు, హ్యాపీగా మా ఇంటికి వస్తుంది సార్. అలాగేనా? మా ఇంటికి వచ్చి చక్కగా ఇలా లిక్విడ్స్ అది కూడా చక్కగా భోజనం చేసేవారు. ఆ పొజిషన్ నీకు రావాలి, వస్తుంది కూడా. అది నువ్వు అనుకుంటేనే వస్తుంది. అర్థమైంది? అది నువ్వు అనుకుంటేనే వస్తుంది. సరేనా? నువ్వు అనుకోకుండా అందరూ అనుకున్నా నువ్వు ధైర్యంగా లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను.
నీకు మంచి హస్బెండ్, సపోర్టివ్గా ఉన్న హస్బెండ్, రత్నాలను పిల్లలు. అంతే కదా, ఓకేనా? బయలుదేరుతాను. సీఎం రిలీఫ్ అని పెట్టాను. రాలేదు సార్. మిమ్మల్ని కొత్త ఫ్లైట్ పెట్టించారు సార్. ఎమ్మెల్యే గారు అప్లై చేస్తారు. ఎమ్మెల్యే గారు అలాగా ఆ వీడియో ఏదైనా చూసుకొని హాస్పిటల్ లోపలికి వెళ్ళాను. ఈ ట్రీట్మెంట్ ఎవరికి అర్థం కానీ ఆ డాక్టర్ ఏంటంటే ఏంటంటే ఎంత పెట్టుబడి పెడితే నాకు ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ ఎలా జరిగింది ఏంటంటే, నాకు 3-4 టైమ్స్ ఆల్రెడీ తను ఇండివిజువల్ సూసైడ్ చేసుకుని తెలిసి అంటే ఆ టైప్ ఆఫ్ ఫీల్ తెలుసు. ఒకనొక టైంలో ఇద్దరం కలిపి అనుకున్నాం, పిల్లలు ఉండిపోతారు మాకు ఆ ఇబ్బంది కలిపి ఇలాంటి చాలా ప్రాసెస్ ఇబ్బంది కలిపి ఆ యూట్యూబ్లో బయట ప్రపంచానికి సంబంధం వాటి కోసం అది అంత ఈజీగా రాదు. అంత అవి లేకపోతే ఇబ్బంది. 10, 15, 20 క్వశ్చన్ చెప్పిన 9 సంవత్సరాల నుంచి అవన్నీ ఇదే పొజిషన్లో కాపాడుకుంటూ వచ్చాను. అవునా? ఆ ధైర్యం ఉండాలి ఫస్ట్. ఇంకా వేస్ట్ చూసుకుని ఎక్కడ పిల్లలు మీకు ఇంకెంత ధైర్యంగా ఉండాలి, మీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి. 6 ఊరికే 10 ఇక్కడికి వచ్చి లాస్ట్ ఎలక్షన్ చూసిన దాదాపు నేను ఎప్పుడు వస్తాయి మెడిసిన్ కూడా రికవరీ అవ్వడానికి మీ వాయిస్ అది ఎవరో ఈరోజు డాక్టర్ కూడా ఇప్పుడు వైజాగ్ వినాయక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా సిచ్యువేషన్ వాళ్ళే ఒక ఆలోచన ఉందని ఇంత ఇంత మెడిసిన్ కూడా అవ్వలేదు ఆ వాయిస్ రీసెంట్లీ మనకి 1 మంత్ అవుతుంది స్పెక్యులేషన్ ప్రాక్టీస్ మార్చినప్పుడు కూడా 7 hours హాస్పిటల్లో బ్యాటరీ అది పవర్ బ్యాటరీ పవర్ ఇండికేటర్ రండి అబ్బా ఏంటి మరి దారుణం అది మరి ముందుకు వెళ్ళిపోతారా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మీరు రావడం చాలా సంతోషం. రావాలనుకున్నాను, వచ్చారు.
అంటే మీరు మాట్లాడడం చూసి తనకి డైరీ తీసుకొచ్చి బయటకు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అక్క వస్తాను కాదు వెయిట్